హాయ్ అండి. హలో అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చాలా చిన్నదిగా ఉంటుందండి. లెంత్ ఎక్కువగా ఉండదు, షార్ట్గానే ఉంటుంది. అండ్ ప్లస్ వెనక వీడియోలో నా డైలీ రొటీన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఈరోజైతే నేను మీకు ఒక చిన్న టాపిక్ గురించి డిస్కషన్ చేద్దామని చెప్పి చిన్న వీడియోతోనే వచ్చానండి. అదేంటంటే ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తున్నారు కదా, ఒక్కో వీడియోస్కి అయితే 400+ వ్యూస్ కూడా వచ్చాయి. అంటే అంతమంది చూస్తున్నారంటే వాళ్ళకి నచ్చో లేకపోతే ఏదో ఒక టాపిక్ అయినా నచ్చే చూస్తున్నారు కదండి. లేదు నచ్చలేదనుకోండి, జస్ట్ చూసైనా స్కిప్ చేయడం ఏదో ఒకటి చేస్తున్నారు కదా. వ్యూస్ అయితే 400 అబోనే వచ్చాయి. ఒక్కొక్క వీడియోస్కి అయితే 1000 వ్యూ కూడా వచ్చింది. రీసెంట్గా అప్లోడ్ చేసిన ట్రావెలింగ్ వీడియో, తెలంగాణ బస్లో జరిగిన ఇష్యూ గురించి అయితే 1000+ వ్యూస్ అయితే వచ్చాయి. సో మంచిగానే వస్తున్నాయి అనుకుంటున్నాను. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా అంతవరకు అయితే అది చాలు. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే, కొంతమంది అని కాదండి, చెప్పాలంటే ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీ అంతవరకు ఏమనుకుంటున్నారంటే నావి వల్గర్ వీడియోస్ అని, నావి వల్గర్ మాటలని అంటున్నారు. నా వ్యూవర్స్ ఇంతమంది ఉన్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, చేయని వాళ్ళు కానివ్వండి, చాలామంది ఉన్నారు కదా వ్యూవర్స్. ఒక 100 లోపైనా ఉంటాయి కదా, ఒక్కో వీడియోస్కి జస్ట్ 100 బిలో అయినా వస్తాయి కదా. వాళ్ళు నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను ఎక్కడ ఏ వీడియోలో వల్గర్గా మాట్లాడాను, ప్లస్ ఏ వీడియోలో వల్గర్ వీడియోస్ అనేది షేర్ చేశాను అనేది మీకు తెలిస్తే నాకు షేర్ చేయండి. ఎందుకంటే ఆ పీపుల్స్ అలా మాట్లాడుకుంటున్నారంట. నాకు తెలిసింది వల్గర్ వీడియోస్, వల్గర్ మాట్లాడుతుంది అని. ఇలా నేను చేసుకుంటాను, ఇలా బాగుంటుంది, మీరు చేసుకోండి అని చెప్పటం వల్గరా? అంటే ఆ చెప్పిన పర్సన్కి ఆ వల్గర్ అనే వర్డ్కి మీనింగ్ తెలియదు అనమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే, ఎదగటం ఇష్టం లేదండి ఎవరికైనా సరే. ఎదుటి వాళ్ళు ఎదుగుతున్నారంటే వాళ్ళకి చాలా మంట అండి. అసలు చెప్పిన దానికైతే ఇంకా మంట. యాక్చువల్గా చెప్పాలంటే నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కూడా ఎవరు కొనరు. అలాంటి వాళ్ళు కూడా నాకు చెప్తున్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడున్న నా ఫ్యామిలీ, ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నానండి. సో అది చూడడం ఇష్టం లేదు. సో అందుకని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియోలో ఇలా మాట్లాడుతున్నాను. నా రియల్ వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తే చాలండి. ఎవరితో ఏదో చెప్పిందని చెప్పి నేనైతే వీడియోస్ ఆపను, కంటిన్యూ అయితే కంపల్సరీ చేస్తాను. వాళ్ళకి బుద్ధి లేదు కదా అని చెప్పి నేనైతే మళ్ళీ నెక్స్ట్ టైం ఇలా అయితే టాపిక్ మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు దీన్ని కట్ చేయకపోతే అది చాలా దూరం వెళ్తుందండి. నేను ఏం వీడియోస్ చేస్తున్నానో, ఎట్లా మాట్లాడుతున్నానో నాకు తెలుసు. ప్లస్ గుంటూరు వాళ్ళు ఇలా చేస్తారా అంటుంది. గుంటూరు వాళ్ళు ఇలా చేస్తారు, లేదు వేరేలా చేస్తారు. నీకు ఇష్టమైతే చూడు, లేకపోతే మానే. అదే గుంటూరు వాళ్ళు నీ ముందొచ్చి నిలబడితే అసలు ఎందుకులేండి, ఇంకా మంచి మాటలు కూడా రావట్లేదు. తనకి ఏం చేయాలో కూడా అర్థం కాదండి. చెప్పాను కదా, నెత్తి మీద రూపాయి బిళ్ళ పెడితే ₹10 కూడా ఎవరు కొనరు దాన్ని. అలాంటిది అలాంటి మాటలు చెప్తుంది. సో అది వినాలని ఈ వీడియో అయితే చేశాను. సో నా వ్యూవర్స్కి అయితే బ్యాక్గ్రౌండ్లో నేను పప్పు చేశాను, దోశ వేశాను మార్నింగ్ టైం, చూసి ఎంజాయ్ చేయండి. ప్లస్ ఇది ఏదో చెప్పింది, అది ఏదో చెప్పింది అని చెప్పి అయితే వీడియోస్ ఆపే ప్రసక్తే లేదండి. ఎందుకంటే ఇది నా ప్యాషన్. నేను ఏదో యాజ్ ఏ హౌస్ వైఫ్గా నేను చేసుకోవాలనుకుంటున్నాను. నా ఫ్యామిలీకి లేని బాధ వాళ్ళకెందుకండి, నాకు అర్థం కాదు. నా పేరెంట్స్కి లేదు, నా హస్బెండ్కి లేదు, నా ఫ్యామిలీ వాళ్ళకి లేదు, నా హస్బెండ్ సైడ్ వాళ్ళకి ఎవరికి లేదు, వీళ్ళకి ఎందుకు బాధ అంటున్నాను నేను. నేనేమైనా వాళ్ళని ఏమైనా అడిగానా? లేదు కదా. నా అంతటి నేను డైలీ రొటీన్స్ ఏవో చేసుకుంటున్నా. మరి ఎందుకండి ఇలా మాట్లాడతారు? కొంచెం బుద్ధుండి ఆలోచిస్తే ఎవ్వరు ఇలా మాట్లాడరు. సో దాని గురించే ఈ స్పెషల్గా వీడియో అయితే చేశాను. నాకు తెలిసి వింటుంది, చూస్తుంది కూడా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే చాలు. కడుపున పుట్టిన బిడ్డల్ని సరిగ్గా చూసుకుంటే చాలు. వేరే వాళ్ళ గురించి వేలెత్తి మాట్లాడేటప్పుడు మన వైపు 4 వేళ్ళు ఉంటాయనేది గుర్తుంచుకుంటే చాలండి. సో దానికోసమే స్పెషల్ వీడియో. సో డైలీ రొటీన్ కొంచెమే, యాక్చువల్గా కొంచెమే వీడియో తీశాను. నేనే కాదండి, మా పాపకు కూడా కోపం వచ్చింది, ఎవరితో మా మమ్మీని అనిద్దా అని. సో అందుకని చెప్పి పాప కూడా అరుస్తుంది అనమాట.
నిజంగా అండి. ఇప్పుడున్న సమాజంలో ఎవ్వరు ఎదిగినా ఎవ్వరు ఓర్చుకోలేరు. అందులో మన ఎనిమీస్ ఉంటారు గదా! ఒక్కొక్కళ్ళు. మనం ఎంత మంచి చేయాలనుకున్నా వెనక నుంచి పొడిచే వాళ్ళైతే ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలానే ఉంటుంది. డైలీ సీరియల్ చేయొచ్చనమాట. ఇంకా ఇంతకు మించి అయితే ఎక్కువ మాట్లాడుకోదలుచుకోలే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అల్లా హాఫీజ్.